బెండకాయ కూర అంటే కొంతమంది కిలోమీటర్ దూరంలో ఉంటారు. ఆ లిస్ట్‌లో మా వారు గూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి ఒక్కసారి పెట్టండి. దే లవ్ ఇట్ అంతే. ఒక కళాయి తీసుకొని అందులో లైట్‌గా ఆయిల్ ఏసుకొని ఒక 10 ఎండుమిర్చి, కొబ్బరికూరు, ధనియాలు, జీలకర్ర, కొంచెం శనగ పలుకులు, ఇంకా మీ దగ్గరుంటే కొన్ని నువ్వులు లాస్ట్‌లో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. చాలా మంది టఫెస్ట్ ఐటెమ్ బెండకాయ. మంచిగా వాష్ చేసుకోండి. కొంచెం లేతగా ఉన్న బెండకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. చిన్నవైతే అలా ఉంచండి. పెద్దవైతే 2 పీసెస్‌గా కట్ చేసుకోండి. మనం ముందు వేయించుకున్న మసాలా ఐటమ్స్‌ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మనకు తగినంత సాల్ట్, పసుపు ఇందులోనే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయము. అన్ని మిక్సీ పట్టుకొని ఇలా బెండకాయ ముక్కల్లో కుక్కడమే. నెక్స్ట్ ఇందాక పెట్టుకున్న కళాయి తీసుకుని అందులో మళ్ళా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పీసెస్ అంతా స్ప్రెడ్ చేసుకోవడమే. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచి రెండోసారి టర్న్ చేసుకోవడమే. లాస్ట్ లో మిగిలిపోయిన మసాలాని దించే ముందు యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసిస్తే మనకి బెండకాయ కర్రీ రెడీ. ఇది అలా అన్నంలో కలుపుకున్నా బాగుంటది, రసంలో అయితే ఇంకా బాగుంటది.